బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతన్నలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెప్పాయి. ఓవైపు పీఎం కిసాన్ డబ్బులు ఈ నెల 20న రైతుల ఖాతాలో జమ కాబోతుంటే, మరోవైపు రైతు భరోసా డబ్బులు ఈ నెల 30న జమ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా 9,000 కోట్ల రూపాయలు దాదాపు 73 నుంచి 78 లక్షల మంది ఖాతాలో మరి మొదటి ఎకరాకు పడబోతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు పీఎం కిసాన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా వచ్చాయి. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండు కూడా వానాకాలం సంబంధించినటువంటి సీజన్ మరి రైతులకు పంట పెట్టుబడి సాయం కింద వారి ఖాతాలో ఇక డబ్బులు జమ చేయబోతున్నట్టు తెలుస్తోంది. రైట్, ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మూషం, ఏం జరుగుతుంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి రైతుల ఖాతాలో మరి పంట పెట్టుబడి సాయాన్ని అందించబోతున్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శ్రీశైలం ప్రధానంగా రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి సందర్భం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఖరీఫ్ సీజన్ లో వారికి సంబంధించినటువంటి పంటకు సంబంధించినటువంటి పనుల కోసము పైసలు వస్తాయని ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ఇది ఒక శుభవార్తగానే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒకేసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చినటువంటి శుభవార్తగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఇటు కేంద్ర ప్రభుత్వము జూన్ 20వ తారీఖు, రాష్ట్ర ప్రభుత్వము జూన్ 30వ తారీఖు 10 రోజుల వ్యవధిలో ఈ యొక్క పిఎం కిసాన్ యోజన అలాగే రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను విడుదల చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇప్పటికే చెప్పినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక అందరికి తెలిసిన విషయమే, పిఎం కిసాన్ కింద 2,000 రూపాయల ఎకరాకి, అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసా కింద 6,000 రూపాయలు, మొత్తం మీద 8,000 రూపాయలు ఎకరాకు సంబంధించినటువంటి పైసలు రైతులకైతే రానున్నటువంటి సందర్భంలో మనం అయితే చూస్తా ఉన్నాం. మొత్తం దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ యోజనను సంబంధించినటువంటి డబ్బుల విడుదలను వెస్ట్ బెంగాల్ వేదికగా రీసెంట్ గా అక్కడ అధికారం చేజిచ్చినటువంటి సందర్భంలో అదే ప్రాంతం నుంచి పిఎం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. ఇక ఖమ్మం జిల్లా మధిర ఏదైతే డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ యొక్క డబ్బులను అయితే విడుదల చేసిన సందర్భం. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే 5 ఎకరాల వరకు కూడా ఇవ్వాలని చెప్పేసి నిశ్చయించింది. గతంలో 2 ఎకరాల వరకు ఇస్తే రైతుల నుంచి వ్యతిరేకత వచ్చినటువంటి సందర్భంలో దాన్ని 5 ఎకరాలకు పెంచాలని చెప్పేసి ఇప్పటికే సూత్రప్రాయ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ రోజు కేబినెట్ లో కూడా కీలకమైనటువంటి అంశంగా ఈ రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించినటువంటి అంశాన్ని మంత్రివర్గ కేబినెట్ మీటింగ్ లో చర్చించినట్టుగా మనకైతే సమాచారం అంతా. మొత్తం మీద రైతులకు సంబంధించినటువంటి విషయంలో డబ్బులు ఏదైతే పంట పెట్టుబడి సాయం కింద ఇచ్చేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డబ్బులు అయితే ఏకకాలంలో రాబోతున్నటువంటి సందర్భంలో రైతులైతే ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. శ్రీశైలం, మొత్తం మీద ఇది శుభవార్తగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇది ఓవరాల్గా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు వేయబోతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా జూన్ 30న రైతు భరోసా నిధులను విడుదల చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో రైతు భరోసా నిధుల విడుదలకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మధిరాలో జరిగే భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ ఈ నిధులను విడుదల చేయబోతున్నారు. రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా పథకం కింద 3వ విడత నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధం కావడంతో రైతుల కళ్ళల్లో ఆనందం అయితే వెల్లువిరుస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. అయితే రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం మొత్తం 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందిస్తోంది. ఎకరానికి సంవత్సరానికి 12,000 చొప్పున, యాసంగి సీజన్కు 6,000 చొప్పున నిధుల విడుదల చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతోంది. మొదటి విడతలో ప్రతి రైతుకు 1 ఎకరం వరకు పెట్టుబడి సాయం అందించారు. రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 45,11,947 మంది రైతులకు సాయం అందింది. దాదాపు 5,653 కోట్ల రూపాయలు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. ఇక రాష్ట్రంలో మొత్తం 73 లక్షల మంది రైతులు ఉండగా విడతల వారీగా అందరికీ సాయం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా రైతు భరోసా వంటి పథకాల్ని సమర్థవంతంగా తెలంగాణలో రేవంత్ సర్కార్ అమలు చేస్తోంది. ఇక రైతులకు పెట్టుబడి భారం తగ్గించి పంటల సాగుకు అవసరమైన ఆర్థిక సాయం అందించడంలో రైతు భరోసా కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా ప్రస్తుతం మనకు తెలుస్తుంది. రైట్, ఒకసారి దీనికి సంబంధించి మనం డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో రైతు భరోసా వస్తుంది, ఓకే, కానీ ఎంతమంది రైతులకు రాబోతుంది? మరి సన్నకారు రైతులకా, చిన్నకారు రైతులకా, ఎవరికి రాబోతుంది? దీని యొక్క లిమిట్ ఏంటి అన్నది ఒక చర్చ ప్రధానంగా వినిపిస్తుంది. అంటే 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు, 25 ఎకరాలు, 30 ఎకరాలు, ఇట్లా గతంలో లిమిట్ లేకుండా గత ప్రభుత్వం రైతు భరోసా నిధులను జమ చేసింది. కానీ ఈ ప్రభుత్వం ఎందుకు 5 ఎకరాలు, ఎందుకు 2 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా నిధులను విడుదల చేస్తుంది? పూర్తి స్థాయిలో సాగులో ఉన్నటువంటి ప్రతి ఎకరాకు ఎందుకు
మరి రైతు భరోసా నిధులను విడుదల చేయట్లేదు అనేటువంటి ఒక క్వశ్చన్ మార్కు ప్రధానంగా తలెత్తుంది. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఒకటి రైతు భరోసా ఇది రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు. ఇంకోటి పిఎం కిసాన్కి సంబంధించి మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది పిఎం కిసాన్కి సంబంధించినటువంటి అప్డేట్. అంటే రెండు రకాలుగా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ రెండు రకాలుగా మరి సహాయం చేయబోతున్నాయి పంట పెట్టుబడి కింద. మరి ఒకటేమో రేవంత్ రెడ్డి ఇస్తున్నటువంటి రైతు భరోసా, ఇంకోటి మోదీ ఇస్తున్నటువంటి పిఎం కిసాన్. ఈ రెండు కూడా మరి ఇదే నెలలు రాబోతున్నాయి. ఒకటి పిఎం కిసాన్ రాబోతుంది ఎప్పుడు, పిఎం కిసాను జూన్ 20న రైతుల ఖాతాలో పడబోతున్నది. జూన్ 20న 23వ విడత 2000 రూపాయలు ప్రతి ఎకరాకు, అంటే ఎన్ని ఎకరాలు ఉండని కానీ ప్రతి రైతుకు 2000 రూపాయలు పడుతుంది. ఇక రేవంత్ రెడ్డి ఇవ్వబోయేటువంటి రైతు భరోసా ఈ రైతు భరోసా డబ్బులు మీ అందరికీ తెలుసు, 1 ఎకరాకు 6000 రూపాయల చొప్పున సంవత్సరానికి ఇది 12000 అవుతుంది. సంవత్సరానికి 2 విడతలు కాబట్టి 12000 రూపాయలు వేస్తుంది. 1 ఎకరాకు 12000 రూపాయలు వేస్తారు. సో వీళ్ళు ఇప్పుడు ఈ జూన్కు సంబంధించి జూను వర్షాకాలానికి సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రేవంత్ సర్కారు ఇప్పుడు ఎకరాకు 6000 రూపాయలు రైతుల ఖాతాలు వేస్తున్నది. ఇట్లా దాదాపు 73 లక్షల మంది రైతుల ఖాతాలో 9000 కోట్ల రూపాయలు పడబోతున్నాయి. 9000 కోట్ల రూపాయలు పడబోతున్నాయి. మరి ఇది ఎప్పుడు పడబోతున్నది? ఈ రైతు భరోసానేమో జూన్ 30న పడబోతున్నది. జూన్ 30న రైతుల ఖాతాలో పడబోతుంటే ఈ పిఎం కిసాను జూన్ 20వ తారీఖున పడబోతున్నది. ఇది 23వ విడత జూన్ 20న పడబోతున్నది. మరి ఈ పిఎం కిసాన్ ఏమో పశ్చిమ బెంగాల్ వేదికగా మొన్న పశ్చిమ బెంగాల్లో